నా పేరు శివపార్వతి. మాది తుమ్మూరు కోట. నేను ధ్యానంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి నా ప్రణామాలు. మా అమ్మ ద్వారాగా ధ్యానంలోకి వచ్చాను. నేను చేయబట్టి 8 సంవత్సరాలు అవుతుంది. అయితే ఫస్ట్ మా అమ్మ ధ్యానం చేయని అంటే మందులకే తగ్గట్లేదు కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గిద్దా, అంతా నిప్పిచ్చి అన్నానని మా అమ్మ నరిశాను. అయితే మేము తుమ్మూరుగోళ్ళలో ఉంటాం కదా, మా అమ్మ వాళ్ళ ఊరు అడిగొప్పల. అయితే నీకు ధ్యానం చెప్పటానికే వస్తాను అన్నానని వచ్చింది. ధ్యానం చెప్పటానికైతే రావాల్సిన అవసరం లేదన్నా కానీ వచ్చింది. నాకు ఎన్ని నొప్పి ఉండేది, ఎన్ని మందులు వాడినా కానీ తగ్గలేదు. అయితే ఒక పావు గంట 20 నిమిషాలు అలా కూర్చున్నాను. కూర్చోబెట్టింది. అతి కష్టం మీద కూర్చున్నాను. ఆ 20 నిమిషాల్లోనే ఒళ్ళంతా చెమటలు పట్టి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఒక సూది గుచ్చినట్టు ఆ క్షణంలోనే ఆ నొప్పి తీసేసిండ్రు. ఆ క్షణం నుంచే నేను ఇది బాగున్నదని అప్పటి నుంచి ధ్యానం స్టార్ట్ చేసినాను. మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారినాము. మా ఊర్లోనే మేము ధ్యానం చేస్తుంటే ఒక 20 మంది దాకా వాళ్ళు కూడా అలా ధ్యానం ఇట్లానని చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. అందరు శాకాహారులుగా మారారు. శాకాహార ర్యాలీ అన్నీ పెట్టాము. అలా చేసాము. కడతాలు వెళ్ళాము. కడతాలు వెళ్తే పిరమిడ్లో కూర్చుంటే ఎవరో వెనకాల వచ్చి నెట్టినట్టు అలా వచ్చింది. అది నాకు బాగా భయం ఉండేది. ఆ భయం కడతాలు ఎక్కువ ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్తుంటే చూద్దామని కూర్చున్నాను. నైటల్లో కూర్చున్నా అంతే. కూర్చుంటే ఒక మనిషి నల్లంగా వచ్చి నన్ను వెనకాల నుంచి నెట్టేసిండ్రు. నెట్టేస్తే నేను కింద పడబోయినట్టున్నా కానీ నేను పడలేదు. కానీ నాలోంచి ఆ బ్లాక్ లాగా ఏదో వెళ్ళిపోయింది బయటికి. ఆ క్షణం నుంచి నాకు భయం అనేది పోయింది. మేము వ్యవసాయం చేస్తుంటాం. ఇవాళ ఈ పని చేయాలంటే కంపల్సరీగా అయిపోయిద్ది, ఏది వాయిదా పడదు. అట్లాగా చాలా చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. పిల్లలకి నేను కూర్చుంటుంటే నాతో పాటు ధ్యానం చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి, 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టే వాళ్ళు కూడా గంట అలా చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇప్పుడు గంటలు ధ్యానం చేయగలుగుతున్నారు. మా కుటుంబం మొత్తం శాకాహారులం అయ్యాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అయితే ఒకసారి ఆపరేషన్ చేయించాం. మళ్ళీ 3 నెలలకు మళ్ళీ అంతే నొప్పి వచ్చింది. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అంటే ఇంకా కాదులే అని ధ్యానం చేసి నేను శాకాహారిగా మారుతాను, నాకు ఈ నొప్పి అంత పోతే ఆపరేషన్ ఏమి లేకుండా ఉంటానని అనుకొని రోజుకి 4 గంటలు ధ్యానం చేశాడు. అయితే ఆ ఆపరేషన్ ద్వారా తీయాలన్న రాయి అసలు పాస్ రూపంలో పడే అవకాశం లేదన్నారు డాక్టరు. అయినా కానీ ఆ రూపంలో తగ్గిపోయింది. అప్పటి నుంచి రోజుకు 4 గంటలు అలా ధ్యానం చేసి అలా నమ్మకం కుదిరింది. ఆపరేషన్తో పని లేదు. ఇప్పటికి కూడా ఆ నొప్పి అనేది రాలేదు. స్టార్టింగ్ నాకు కూర్చోగానే నాకు ఆయన మహావతార్ బాబాజీ, తర్వాత తెలిసింది ఆ పేరు. నాకు ఆ గురువు గారు అని కూడా తెలీదు. అయితే ఈయనెవరు జుట్టు ముడేసుకొని వచ్చి నా మొహం పెట్టి చూస్తున్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఈయనెవరు నాకెళ్ళి చూస్తున్నాడు, ఎవరో కూడా నాకు తెలియదు. గుండెలు జల్లుమన్నాయి నా దగ్గరికి వచ్చి ఎవరు చూస్తున్నారా అని. తర్వాత ఇంకా అట్లా చేయంగా ఆయన పేరు తెలుసుకున్నా, మహావతార్ బాబాజీ అని తెలిసింది. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానొస్తాడు అప్పుడప్పుడు. పత్రిజీ సార్ ఎప్పుడు ఏదైనా అనుకున్నా కానీ సహాయం చేస్తున్నాడు. నువ్వెవరో తెలుసుకోనని క్లూ ఇచ్చిండు, కానీ నేను తెలుసుకోలేదు. శాకాహార ర్యాలీ ఎందుకు పెట్టాలనుకున్నామంటే నేను ఒకరోజు ధ్యానం చేస్తుంటే కోళ్ళు మేకలు అన్నీ వచ్చి ఏడుస్తా కూర్చుంటే ఎందుకని అలా కానొస్తున్నారు అని అనుకుంటే మమ్మల్ని కాపాడాలి అందరూ అన్నని ప్రశ్న వేసినాయి. ఆ రోజు నుంచి మేము శాకాహార ర్యాలీ పెట్టాలని అనుకున్నాం. ఆ ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగిందండి. మేము తక్కువ మంది వస్తామని అనుకుంటే కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. సాగర్ సతీష్ సార్ వాళ్ళ ద్వారాగా రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ సహకారంతో మేము చేసాము. చాలా అద్భుతంగా జరిగింది. అలా చేసిన తర్వాత నాలో కూడా చాలా మార్పు వచ్చింది. లుంబిని పిరమిడ్కి పౌర్ణమి ధ్యానాలకి మా ఊరు నుంచి 15 మంది అలాగ వచ్చాం. చాలామందికి అనారోగ్యంగా ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా చాలా మారారు. వాళ్ళందరూ ఎప్పుడు పిరమిడ్కి వద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఇప్పుడు ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉంటున్నారు. పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు చెప్తాను.